బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు, నీకు క్యాప్టెన్సీ అవసరమా అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఒక ప్లేయర్ని ఏకి పారేస్తున్నారు. అయితే అతనెవరో కాదు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ఘోర పరాజయాలు ఒకవైపు, క్యాప్టెన్సీ మార్పు చుట్టూ జరుగుతున్న వివాదాలు మరోవైపు. వీటన్నింటికీ తోడు పాండ్యా మెంటల్ హెల్త్పై వస్తున్న వార్తలు క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి. అయితే అసలు హార్దిక్ పాండ్యాకి ఏమైంది? కెప్టెన్గా ఎందుకు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? రోహిత్ శర్మను కాదని హార్దిక్కు కట్టబెట్టిన కెప్టెన్సీ ఎందుకు కట్టబెట్టారు? ఇర్ఫాన్ పఠాన్ కామెంటరీ బాక్స్ నుండి తప్పుకోవడానికి హార్దికే కారణమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబై కెప్టెన్గా రోహిత్, హార్దిక్లలో ఎవరు బెస్టో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. హార్దిక్ పాండ్యా ప్రయాణం ఎక్కడ మొదలైంది అని మనం వెనక్కి తిరిగి చూస్తే అది 2013లోని ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీం అతన్ని గుర్తించినప్పటి నుండి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం 10 లక్షల బేస్ ప్రైస్తో ముంబై జట్టులోకి వచ్చిన హార్దిక్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్గా ఎదిగాడు. అయితే కాలక్రమేణా హార్దిక్ గుజరాత్ టైటన్స్ జట్టుకు వెళ్లి అక్కడ మొదటి సీజన్లోనే ట్రోఫీ గెలవడంతో అతనిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, లేదా కొందరు విమర్శకులంటున్నట్లుగా అహంకారం మొదలైంది. ఆ తర్వాత 2024లో హార్దిక్ మళ్లీ ముంబైకి తిరిగి వచ్చినప్పుడు రోహిత్ శర్మను తొలగించి తనను కెప్టెన్గా చేయాలనే షరతు మీదనే అతను ఒప్పందం కుదుర్చుకున్నాడనే వార్తలు ఇప్పటికీ అభిమానులను బాధిస్తూనే ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం మైదానంలోనే కాకుండా డ్రెస్సింగ్ రూంలో కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీసిందని సీనియర్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా దీనివల్ల అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇక ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ ప్రయాణం చూస్తుంటే అదొక పీడకలలా అనిపిస్తోంది. 7 మ్యాచుల్లో కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల టేబుల్లో 8వ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగులతో ఎదురైన ఘోర పరాజయం ముంబై చరిత్రలోనే అతిపెద్ద ఓటమిగా నమోదైంది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అజేయ సెంచరీతో ముంబై బౌలర్లను చీల్చి చెండాడగా హార్దిక్ మాత్రం బౌలింగ్లో కేవలం 2 ఓవర్లలోనే 38 పరుగులు సమర్పించుకొని తీవ్రంగా నిరాశపరిచాడు. బ్యాటింగ్లో కూడా అతను కేవలం ఒకే ఒక పరుగు చేసి వికెట్ పారేసుకోవడం చూసి అభిమానులు అతన్ని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. హార్దిక్ వ్యక్తిగత ఫామ్ ఈ సీజన్లో చాలా దారుణంగా ఉందని, 6 మ్యాచుల్లో కేవలం 97 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు తీశాడని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వైఫల్యాల వెనుక హార్దిక్ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ప్రధాన కారణమని మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. మనోజ్ తివారీ మరియు సదగోపం రమేష్ వంటి వారు హార్దిక్ను ఒక మీడియాకర్ కెప్టెన్ అని పిలుస్తూ అతడికి అసలు కెప్టెన్సీ వృత్తి సరిపడదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను పవర్ ప్లేలో సరిగ్గా ఉపయోగించకపోవడం, పిచ్ పరిస్థితులకు భిన్నంగా స్పిన్నర్లను బౌలింగ్కు దించడం వంటి తప్పులను వారు ఎత్తిచూపారు. ఒకానొక సందర్భంలో గ్రౌండ్లో రోహిత్ శర్మను కూడా హార్దిక్ అవమానించేలా ప్రవర్తించాడని, సీనియర్ ఆటగాళ్లకు ఫీల్డింగ్ సెటప్ విషయంలో వేళ్లతో సైగలు చేస్తూ ఆర్డర్లు వేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇవన్నీ చూస్తుంటే ముంబై టీంలో ఒక టాక్సిక్ వాతావరణం నెలకొందని, అది ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. ఇక హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శలు కేవలం అతని కెప్టెన్సీకి మాత్రమే పరిమితం కాలేదు. అతని మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హార్దిక్ ఇప్పుడు తీవ్రమైన మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడని, బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల చాలా కుంగిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంగా మనం ఒక వ్యక్తిని ఇంతలా ట్రోల్ చేయడం సరైనది కాదని, అథ్లెట్ల కెరియర్లు చాలా చిన్నవని, వారు తమ కెరియర్ను గరిష్టంగా ఉపయోగించుకోవాలనుకోవడంలో తప్పు లేదని ఉతప్ప అతన్ని వెనకేసుకున్నాడు. అయితే గ్రౌండ్లో హార్దిక్ ప్రవర్తన మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఒక అభిమాని సైడ్ స్క్రీన్ దగ్గర నిలబడి అడ్డుపడుతున్నాడని హార్దిక్ గట్టిగా కేకలు వేస్తూ అసభ్య పదజాలంతో దూషించిన వీడియో ఒకటి వైరల్ అయింది. స్టంప్ మైక్లో ఆ బూతులు స్పష్టంగా వినిపించడంతో హార్దిక్ తన సహనం పూర్తిగా కోల్పోయాడని అందరికీ అర్థమైంది. ఇక మరో వివాదం ఇర్ఫాన్ పఠాన్ కామెంటరీ ఎగ్జిట్ గురించిన వార్తలు. స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానెల్ నుండి ఇర్ఫాన్ పఠాన్ తప్పుకోవడానికి హార్దిక్ పాండ్యానే కారణమనే వార్తలు క్రికెట్ సర్కిల్స్లో గుప్పుమన్నాయి.
ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ తాను ఒక కామెంటేటర్గా నిజాయితీగా హార్దిక్ కెప్టెన్సీలోని లోపాలను ఎక్కిచూపానని, అది హార్దిక్కు నచ్చకపోవడంతో తనను ప్యానెల్ నుండి తొలగించాలనే ఒత్తిడి తెచ్చాడని ఆయన ఆరోపించారు. విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి లెజెండ్ల గురించి మాట్లాడిన రాని సమస్య హార్దిక్ గురించి మాట్లాడడంతోనే వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో హార్దిక్ పాండ్యాకు అంతటి పవర్ ఉందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. నిజానికి హార్దిక్ తన కెరియర్ మొదట్లో ఇర్ఫాన్ మరియు యూసుఫ్ పఠాన్ల దగ్గర ఎంతో సహాయం పొందాడని, అలాంటిది ఇప్పుడు ఇలా చేయడం కృతజ్ఞత అని పఠాన్ సోదరుల అభిమానులు మండిపడ్డారు. ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం మరియు ఆస్తుల గురించి మాట్లాడుకుంటే 2026 నాటికి అతని నెట్వర్త్ సుమారు 200 కోట్ల రూపాయల వరకు అంచనా వేయబడింది. ఐపీఎల్ ద్వారా అతను సంవత్సరానికి 16 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా మరో 5 కోట్లు వస్తున్నాయి. అంతేకాకుండా గల్ఫ్ ఆయిల్, మాన్స్టర్ ఎనర్జీ లాంటి డజనుకు పైగా బ్రాండ్లకు అతను అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఏడాదికి 30 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక హార్దిక్కు లగ్జరీ వాచ్లంటే పిచ్చి అని మనందరికీ తెలుసు. అతని దగ్గర ఉన్న రిచర్డ్ మిల్లే RM2704 వాచ్ విలువ ఇప్పుడు 20 కోట్ల రూపాయల పైమాటేనట. ఇంతటి సంపద ఉన్నప్పటికీ గ్రౌండ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతను 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. హార్దిక్ వ్యక్తిగత సంబంధాలు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత అతను ఇప్పుడు మహేకా శర్మతో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్లో ఆమెతో కలిసి దిగిన ఫోటోలు మరియు వారి మధ్య ఉన్న పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ను కొందరు నెటిజన్లు క్రింజ్ అని విమర్శించారు. అయితే హార్దిక్ మాత్రం మహేకా తన జీవితంలోకి వచ్చాక తాను ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నానని, ఆమె తన లక్కీ చార్మ్ అని చెప్పుకొచ్చాడు. ఓటమి సమయంలో కూడా అతను తన కొడుకు అగస్త్య మళ్ళు మహేకాలతో సమయం గడుపుతూ తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే మాత్రం హార్దిక్ ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదు. జట్టుగా మేము విఫలమయ్యామే తప్ప ఒక్క హార్దిక్ వల్లనే ఓడిపోవడం లేదని ఆయన సమర్థించుకుంటున్నారు. డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ ఆటగాళ్ల జాబితాలో హార్దిక్ ఇప్పటికీ టాప్ 10లో ఉన్నాడని, అతని పవర్ హిట్టింగ్ మరియు మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యం ముంబైకు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ కొంతవరకు తన పాత జోరును ప్రదర్శించి జట్టుకు విజయాన్నందించాడు. కానీ స్థిరత్వం లేకపోవడం మరియు డ్రెస్సింగ్ రూమ్ రాజకీయాలు అతన్ని ఇంకా నీడలా వెంటాడుతున్నాయి. ముగింపుగా చూస్తే హార్దిక్ పాండ్యా కథ మనకు ఎన్నో విషయాలను నేర్పుతోంది. ఒక మనిషికి ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ ప్రతిభకు తోడుగా వినయం మరియు సహనం కూడా ఉండాలని ఈ ఉదంతం చెబుతోంది. రోహిత్ శర్మ వంటి లెజెండ్ల వారసత్వాన్ని అందుకోవడం అంటే కేవలం కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్ ధరించడం మాత్రమే కాదు, తోటి ఆటగాళ్ల మరియు ప్రేక్షకుల గౌరవాన్ని గెలవడమని హార్దిక్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ తెలియచేసి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. El clima de hoy es absolutamente hermoso. Excellent! You got the intonation exactly right. Next sentence. Me gustaría pedir un café grande, por favor. Me gustaría pedir un café grande, por favor. Perfect! Your phrasing is improving so quickly. Keep up the good work.